ఆయన అంతే మొదటి నుంచి అదే టైపు. మాటకు మాట అనలేక కాదు, అధినేత మొహం చూసి సర్దుకుపోతున్నామంటున్నారు అక్కడి నేతలు. పోన్లే సైలెంట్గా ఉన్నారని అవతలాయినా ఆగడం లేదు. టైం చూసి పంచులేస్తున్నారు. పార్టీ నేతల గాలి తీస్తున్నారు. ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే మేం నోళ్లు కుట్టేసుకోవాలా అని టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. అధినేత జోక్యం చేసుకోకపోతే ఆయనకు అడ్డు అదుపు ఉండదంటున్నారు. ఇంతకీ ఎవరైనా ఎవరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సొంత పార్టీలోనే ఇంత జరుగుతున్నా అధినేత మౌనమెందుకు? పెదవి విప్పితే రగడ. ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్ కి, వీడు తినడం మమ్మల్ని తిన్నీడు. సొంత నేతలపైనే కొరడ. అవినీతి పరుల్ని సహించే పనే లేదు విజయవాడ. నేను అంతగా వస్తూ కాలు దువ్వుతున్న కేసినేని. మంచివారికే ఇక్కడ స్థానం, చెడ్డవారికి చోటు లేదు. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసుకుని ఎంపీ కేసినేని చేసిన వ్యాఖ్యలివి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా ఉన్న ఎంపీ కేసినేని స్థానిక నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. వెస్టులో తాను గాని తన కూతురు గాని పోటీ చేయమని చెబుతూనే బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ వంటి నాయకులను టార్గెట్ చేశారు కేసినేని. వెస్టు నియోజకవర్గ ప్రజలు మంచివాళ్లనే ఎన్నుకుంటారంటూ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో జలీల్ ఖాన్ కూతురి కంటే ప్రత్యర్థి పార్టీకి 7,000 ఓట్లు ఎక్కువ వచ్చాయని గుర్తు చేశారు విజయవాడ ఎంపీ. కేసినేని వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు జలీల్ ఖాన్. ఎంపీ సీటుపై క్లారిటీ లేకే ఆ ఫ్రస్ట్రేషన్ లో కేసినేని నాని తన గురించి మాట్లాడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు. బెజవాడ వెస్ట్ టీడీపీలో విభేదాలు కొత్తగా మొదలైనవేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గంలో సైకిల్ పార్టీ గ్రూపులుగా చీలిపోయింది. ఓవైపు కేసినేని నాని, మరోవైపు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, ఇక జలీల్ ఖాన్, ఇలా ఎవరికి వారే అన్నట్లుంది అక్కడ టీడీపీ. ఈసారి పశ్చిమ నియోజకవర్గం సీటుపై అందరి కన్ను పడింది. కోఆర్డినేటర్ గా ఉన్న ఎంపీ కేసినేని నాని ఈసారి తన కూతుర్ని ఇక్కడి నుంచి బరిలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై కేసినేని క్లారిటీ ఇచ్చేశారు. తాను గాని కూతురు గాని ఈసారి పోటీలో ఉండటం లేదని కుండబద్దలు కొట్టేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా నిన్న మొన్నటి దాకా కేసినేని మార్గంలో ఉండేవారు. అయితే ఎంపీ వైఖరి నచ్చక వేరేదారి చూసుకున్నారు జలీల్ ఖాన్. కేసినేనిని కాదని బయటకు వచ్చినందుకే తన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని జలీల్ ఖాన్ అంటున్నారు. అటు బుద్దా వెంకన్న పైన తీవ్ర ఆరోపణలు చేశారు కేసినేని. అయితే అధినేతకు ఇచ్చిన మాట ప్రకారం తాను మౌనంగా ఉంటానని చెప్పుకొస్తున్నారు బుద్దా వెంకన్న. గతంలోనే నాగుల్ మీరా, బుద్దా వెంకన్న ఎమ్మెల్యే అభ్యర్థిపై ప్రకటన చేసినా చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని మౌనంగా ఉండిపోయారు. విజయవాడ వెస్ట్ టికెట్ ఈసారి బీసీ నేత బుద్దా వెంకన్నకు ఇవ్వాలంటున్నారు నాగుల్ మీరా. ఒకవేళ మైనారిటీలకు ఇచ్చే ఆలోచన ఉంటే తనకు టికెట్ ఇవ్వాలని మీడియా ముఖంగా అధినేతను కోరారు ఆయన. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లుంటే ఎంపీ కేసినేని నాని కొత్తగా తెరపైకి ఎంఎస్ బేగ్ని తీసుకురావడం, తన వ్యతిరేక వర్గంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తుండడం టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తోంది. కేసినేని నాని వ్యవహారంలో అధినేత మౌనం కూడా తమ్ముళ్లలో చర్చనీయాంశమవుతోంది. కేసినేని దూకుడుతో పార్టీకి మరింత నష్టం కలగకముందే అధిష్టానం జోక్యం చేసుకోవాలంటున్నారు బెజవాడ తమ్ముళ్లు.